62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. హలో, నేను డాక్టర్ సృజన సిద్ధాని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం చాలా మంచిది అండి. అండ్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 3 months ఆఫ్ ఫోలిక్ యాసిడ్ యూస్ వల్ల బేబీలోని నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ 6 weeksలోనే మనకి ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది గర్భసంచిలోనే ఉందా, కరెక్ట్గా గ్రోత్ ఉందా లేదా చూసుకోవటానికి మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తామండి. ఒక్కొక్కసారి గర్భసంచిలో లేకుండా వేరే భాగాల్లో ట్యూబ్స్లో కానీ ఆర్ సమ్ టైమ్స్ ప్రీవియస్ స్కార్లో, అంటే గర్భసంచి కింది భాగంలో ఉండే ప్రీవియస్ సిజేరియన్ స్కార్లో కూడా ఉండే ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. వీటిని సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీస్ అంటారు, లేదంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో కూడా ముందే మనం తెలుసుకోవచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తర్వాత బేబీ వైబిలిటీ కన్ఫర్మేషన్, అంటే బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, అంత లోపల గ్రోత్ అంత బాగానే ఉందా చూసుకోవడానికి కూడా ఒక స్కాన్ ఉంటుంది. దాని తర్వాత 3rd month ఎండింగ్లో ఎన్టీ స్కాన్ అనే స్కాన్ ఉంటుందండి. ఇందులో మనము మేజర్గా బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారు. అలాగే బేబీకి నెక్ వెనుక భాగంలో ఫ్లూయిడ్ మెజర్మెంట్ ఉంటుంది. దీనివల్ల కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. దీన్ని ఎన్టీ స్కాన్ అంటారు. సో దాంతోపాటు డబుల్ మార్కర్ స్క్రీనింగ్ కూడా అదే టైంలో చేస్తారు. ఇది కూడా కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్, డౌన్ సిండ్రోమ్, ట్రైజోమీ 13, 18 లాంటి సిండ్రోమ్స్ని మనం ముందుగానే వచ్చే అవకాశం ఉందా లేదో కనిపెట్టడానికి చేసే టెస్ట్ని డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అంటారు. అండ్ 5th monthలో మనం చేసే స్కాన్ని టీఫా స్కాన్ అంటారు. అంటే బేబీకి మేజర్గా లోపల అవయవాల డెవలప్మెంట్ ఎలా ఉంది, సో ఇలాంటి సూక్ష్మమైనవి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే టార్గెటెడ్ అనామలీ స్కాన్ అంటారు. అండ్ వీటితో పాటు మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాలండి. అన్ని రకాల లైక్ బ్లడ్ హిమోగ్లోబిన్, ఎస్పెషల్లీ ఎనీమియా మనకు చాలా కామన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్తో పాటు షుగర్, థైరాయిడ్ కూడా వెరీ కామన్గా చూస్తాం కాబట్టి అవి, వైరల్ మార్కర్స్, ఇలాంటివి. కొంతమందిలో ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెస్ట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బేసిక్ టెస్ట్లన్నీ మనం చేసుకుంటాము. అండ్ మళ్ళీ ఎవ్రీ 6 to 8 weeks తర్వాత మనం హిమోగ్లోబిన్, షుగర్ టెస్ట్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ చాలా కామన్గా చేస్తూ ఉంటాము. బికాజ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రెగ్నెన్సీలో కామన్గా ఉంటాయి. ఒక్కొక్కసారి వాటికి సిమ్టమ్స్ కూడా ఉండవు కాబట్టి ఇవి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాము. అలాగే లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి మనము బ్లడ్ టెస్ట్తో పాటు గ్రోత్ స్కాన్ కూడా చేయిస్తాం. బేబీ లోపల గ్రోత్ ఎలా ఉంది అండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లసెంటల్ పొజిషన్ ఎలా ఉంది, మాయ అనేది కిందకుందా ఎట్లా ఉంది చూసుకోవడానికి కూడా మనం గ్రోత్ స్కాన్ చేస్తాము. అండ్ ఇవి మేజర్గా మనం చేసుకునే స్కాన్స్. ఇవి కాకుండా వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. మనం 2 doses ఆఫ్ టెటనస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీ ఆల్సో ఆఫర్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా మనం ప్రెగ్నెన్సీలో ఆఫర్ చేస్తాము. ఇవి అందరూ ప్రెగ్నెంట్ విమెన్ చేసుకోవాల్సిన టెస్ట్ అండి. కొంతమందికి కొన్ని అడిషనల్ టెస్ట్లు కూడా చేయించాల్సి వస్తుంది. లైక్ బేబీకి ఎక్స్ట్రా స్కాన్స్ లైక్ ఫీటల్ 2D ఈకో, మదర్కి డయాబెటీస్ ఉన్నా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజీజ్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఇంకా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఫీటల్ 2D ఈకో అనే ఎక్స్ట్రా టెస్ట్ కూడా చేయించుకుంటూ ఉంటామండి.